హలో ఎవ్రీవన్, మనం బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఫర్ బిగినర్స్ అనే కాన్సెప్ట్ తోడైతే మనమైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే వీడియోని అయితే చూడండి. ఎవరికైతే స్టాక్ మార్కెట్ పైన ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే వీడియోని చూడండి. మిగతా వాళ్ళ వీడియోని మాత్రం స్కిప్ అయితే చేయండి. ఎందుకంటే ఈరోజు అయితే మనం వీడియోలో జోన్ ఫార్మేషన్ కాంపోనెంట్స్ గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడం జరుగుతుంది. జోన్ ఫార్మేషన్ కాంపోనెంట్స్ ఇంకా ఫర్దర్గా మనం నెక్స్ట్ తెలుసుకుంది బయోజోన్ ఫార్మేషన్. మనం బయోజోన్ ఫార్మేషన్ గురించి తెలుసుకుంటాం ఈ వీడియోలో. ఇంకేంటంటే సెల్ జోన్ ఫార్మేషన్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. ఈ వీటి గురించి అయితే మనమైతే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలిసింది. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే స్టాక్ మార్కెట్కైనా ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే వీడియోని చూడండి. మిగతా వాళ్ళైతే వీడియోని మాత్రం స్కిప్ అయితే చేయండి. వీటి గురించి అయితే మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం వీడియోలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ప్లే లిస్ట్లో మనం బిగినర్స్ అనే ఫోల్డర్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. వాటిని అయితే ఫస్ట్ మీరు దాన్ని ఫోల్డర్ని అయితే ప్రతి వీడియోని చూసిన తర్వాత నేను వీడియోని చూడండి. ఎందుకంటే మీకు అర్థమవుతుంది, స్టార్టింగ్ నుంచి అయితే అందులో వీడియోస్ అయితే చేయడం జరిగింది. మీరు ఫస్ట్ ఆ వీడియోని చూసిన తర్వాతే ఫర్దర్గా ఈ వీడియోస్ అయితే చూడండి. మీకు ఏదైనా ఫ్రీ టైంలో ఒకసారి ఆ ప్లేలిస్ట్ని మాత్రం విజిట్ అయితే చేయండి. నేనైతే కంప్లీట్గా స్లో అయితే చెప్తాను. ఎవరికైతే మీరు ఫాస్ట్గా అనుకుంటే మాత్రం 1.5x స్పీడ్లో మాత్రం మీరు పెట్టుకుని మాత్రం వీడియోని మాత్రం విజిట్ అయితే చేయండి మీరు. లేదంటే మాత్రం స్లోగా అనుకుంటే మెయిన్ అయితే కాన్సెప్ట్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళ గురించి అయితే ఈ వీడియోస్ అయితే ఉంటాయి. ఈ వీడియోలో జోన్ ఫార్మేషన్ కాంపోనెంట్స్ గురించి అయితే కంప్లీట్గా మాత్రం తెలుసుకోవడం జరుగుతుంది. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైతే మన క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఇది ఫస్ట్ మనకైతే రెండు బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత మనకైతే ఇక్కడ మనకైతే ఎంట్రీ అనేది దొరుకుతుంది. ఇక్కడ ఎంట్రీ పాయింట్ అనేది దొరుకుతుంది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత మనం అయితే వెయిట్ అయితే చేస్తాం. ఇక్కడ కింద అయితే స్టాప్ లాస్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. స్టాప్ లాస్ అనేది ప్రతి ఎంట్రీ అనేది ఎవరికైతే ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తారో వాళ్ళైతే స్టాప్ లాస్ అయితే ఇవ్వాలి. ఎవరైతే స్వింగ్ ట్రేడింగ్ చేస్తారో వాళ్ళు కూడా స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే మాత్రం బెటర్గా ఉంటుంది. ఎవరైతే స్వింగ్ ట్రేడింగ్ చేసిన వాళ్ళు కూడా స్టాప్ లాస్ లేదంటే వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇంకోటి ఏంటంటే ఆప్షన్స్, ఎవరైతే ఆప్షన్స్ ఉన్నారో ఎక్స్పర్ట్స్ మాత్రమే ఆప్షన్స్ వెళ్ళండి. మిగతా వాళ్ళు మాత్రం ఆప్షన్స్ మాత్రం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఆప్షన్స్ మాత్రం ఎట్టి పరిస్థితులకి ఇలాంటి ట్రేడింగ్ మాత్రం చేయకండి. ట్రేడింగ్ అంటే ఓన్లీ స్వింగ్ ట్రేడింగ్ మాత్రమే చేయండి. లేదు అంటే ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది మాత్రం ఉండదు. ఇక నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్తే ఇక్కడ మనం స్టాప్ లాస్ అనేది ఇక్కడ తీసుకుంటాం. ఎంట్రీ అనేది ఈ ప్లేస్లో మనం తీసుకున్న తర్వాత మనం కంటిన్యూస్గా మనం టార్గెట్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. టార్గెట్ 1 ఇక్కడికి వెళ్ళింది, తర్వాత సెకండ్ టార్గెట్ మొత్తం రీచ్ అయిన తర్వాత మనం ఫస్ట్ టార్గెట్లా లేకపోతే సెకండ్ టార్గెట్గా ఎప్పుడైతే ఫస్ట్ టార్గెట్ అయిన తర్వాత మనం ట్రైలింగ్ పెట్టుకోవడం మాత్రం ఒక ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్క అంటే ఎవరైతే ఇన్వెస్టర్ కానీ ట్రైనింగ్ అనుకో ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది బెటర్గా యూజ్ అయితే అవుతుంది. ఎప్పుడైతే మనం రీచ్ అయిన తర్వాత టార్గెట్ 1 రీచ్ అయిన తర్వాత మనం ట్రైలింగ్ చేసుకుంటూ మనం వెళ్ళిపోతే మాత్రం బెటర్ ఆపర్చునిటీ. ఎందుకంటే మనం లాస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ట్రైలింగ్ చేస్తే. అలాంటి ట్రైలింగ్ తోటి ఏ ప్లేస్లో ట్రైలింగ్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో దాని గురించి ఫుల్ వీడియోస్ అయితే మనం చేయడం జరుగుతుంది. ట్రైలింగ్ స్టాప్ లాస్ గురించి అయితే ఓకే. ఇక్కడైతే మనం ఎప్పుడైతే ఫార్మేషన్ మళ్ళీ ఒకసారి జోన్ ఫార్మేషన్ కాంపోనెంట్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎప్పుడైతే మనం రివర్స్ అయిన తర్వాత 2 బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత ఒకటి ఇది మన ఫామ్ అయితే అవుతుంది. ఈ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఈ బాడీ కన్నా మన సెకండ్ బేరిష్ క్యాండిల్ పైన మనం ఈ ప్లేస్లో మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ టార్గెట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. వెయిట్ చేసిన తర్వాత మనం అవసరం అనుకుంటే మనం టార్గెట్ సెకండ్ ఎగ్జిట్ అయిపోతాం. లేదంటే మాత్రం ఫస్ట్ టార్గెట్ నుంచి మనం ట్రైలింగ్ చేసుకుంటూ మాత్రం మూవ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇది జోన్ ఫార్మేషన్ కాంపోనెంట్స్. ఇక్కడ మనం ట్రేడింగ్ వ్యూలో మాత్రం ఇప్పుడైతే మనం ఒకసారి చెక్ చేస్తే చూద్దాం. ఇక్కడ మనం నిఫ్టీ 50 ఇండెక్స్ అయితే మనమైతే తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకైతే ఎప్పుడైతే మనకి ఇక్కడ 1, 2 ఇక్కడ మనం 2 బేరిష్ క్యాండిల్ పడ్డ తర్వాత మనకి ఇక్కడ ఈ ప్యాండ్లో మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఇక్కడ స్టాప్ లాస్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. మనం మళ్ళీ చెప్తున్నా ఇక్కడ 2 మనకైతే బేరిష్ క్యాండిల్స్ అయితే ఫామ్ అయితే అవ్వడం జరిగింది. ఈ ఏరియాలో మాత్రం మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇది అనేది మన ఫస్ట్ టార్గెట్. ఈ ఏరియా అనేది 24,000
418 వరకు ఫస్ట్ టార్గెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ ఏరియా మాత్రం మనం స్టాప్ లాస్ ఇచ్చుకుంటాం. ఏదైతే 24,133 అయితే స్టాప్ లాస్ పెట్టుకొని ఇక ఎంట్రీ అనేది 24,250 ఇక్కడ మాత్రం ఎంట్రీ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడైతే మనకైతే అప్ సైడ్ అయితే మూవ్ అయితే అవ్వడం జరిగింది. ఇదైతే మనమైతే అనుకున్న అది మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ అయితే మళ్ళీ మనం ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ మనకు 1 and 2 మనకైతే బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయిన తర్వాత మనకు స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే మనకైతే ఎంట్రీ అనేది ఈ ప్లేస్లో తీసుకోవాలి. ఇది అయిన తర్వాత ఈ ప్లేస్లో ఎంట్రీ తీసుకోవాలి. మనకైతే అప్ సైడ్ అయితే మూవ్ అవుతుంది. ఇక్కడ అయితే 24,418 దగ్గర మనం ఫస్ట్ టార్గెట్ అయితే బుక్ చేసుకుంటాం. ఈ ఏరియాకి వచ్చే వరకు అయితే మనమైతే వెయిట్ అయితే చేయడం జరుగుతుంది. ఇది ఒక మనం చూసుకోవాల్సింది. మీరు ఇలాంటి ఎన్ని ఉన్నా ఒకసారి అబ్జర్వేషన్ అయితే చేయండి. ఇలాంటి ఎక్కడ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకైతే 1, 2 అయితే బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి. ఇక్కడ 1, 2 అయింది. మనమైతే ఈ ఏరియాలో మాత్రం మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఈ ఏరియాలో మనం ఎంట్రీ పాయింట్ తీసుకుంటాం. ఇది అనేది స్టాప్ లాస్. కంటిన్యూస్గా మనకైతే అప్ సైడ్ అయితే మూవ్ జరిగింది. ఇక్కడికైతే మన టార్గెట్ అయితే తీసుకుని అయితే ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మనకైతే చూస్తే మాత్రం చాలా వరకు అయితే ఉంటాయి. కాకపోతే మనం అనేది వీడియో అనేది లెంతీ అవుతుంది. మీకైతే ఎవరైతే నీకు చూస్తుండే ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి ఒక్కసారి అయితే ఒక 1 monthలో లేకపోతే 1 weekలో లేకపోతే 1 dayలో ఎన్ని ఫామ్ అవుతున్నాయి మీరు ఒకసారి ఫస్ట్ 1 dayలో ఎన్ని ఫామ్ అవుతున్నాయి అని మీరు ఒకసారి అబ్జర్వేషన్ అయితే చూడండి. ఓకే, మీరైతే అలా అబ్జర్వేషన్ చేసినప్పుడైతే 1 dayలో 2 daysలో 3 daysలో ఎన్ని ఫామ్ అవుతున్నాయి ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఎలాంటి డౌట్ ఉన్నా మాత్రం కామెంట్ అయితే చేయండి. ఇక్కడ నెక్స్ట్ మనం వీడియో అనేది లెంత్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం దాని గురించి అయితే వెళ్ళిపోదాం. దీన్ని అయితే ట్రేడింగ్ వ్యూలో ఒకసారి మీరు ఫస్ట్ అయితే ఎవరైతే స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళైతే ఫస్ట్ ఇన్వెస్ట్మెంటే చేయండి. ఇన్వెస్ట్మెంట్ అనేది బెస్ట్ ఆపర్చునిటీ ఇన్ స్టాక్ మార్కెట్. ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేయండి. మీకు ట్రేడింగ్ అంతగానం ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అట్లీస్ట్ ఒక 1 అంటే 6 months లేదా 1 year మాత్రం పేపర్ ట్రేడ్ చేసిన తర్వాతే ఫర్దర్గా మాత్రం మీరు ట్రేడింగ్ మాత్రం చేయండి. లేదంటే మాత్రం ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేస్తేనే బెస్ట్. నెక్స్ట్ జోన్ ఫార్మేషన్ కాంపోనెంట్స్ మనం సెల్లింగ్ సైడ్ అంటే సెల్లింగ్ సైడ్ ఎలా ఫామ్ అవుతుందని చెప్పేసి వీడియోలో మాత్రం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ ఎప్పుడైతే ఐబీ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ క్యాండిల్ అనేది ఫామ్ అయితే అవుతుంది. ఒకటి ఫస్ట్ ఐబీ క్యాండిల్ బుల్లిష్ ఫామ్ అవుతుంది. తర్వాత బుల్లిష్ క్యాండిల్ ఈ క్యాండిల్ కూడా ఫామ్ అయితే అవుతుంది. తర్వాత నెక్స్ట్ అనేది ఒక రెడ్ క్యాండిల్ అనేది మనకు ఫామ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్, తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఈ జోన్ అనేది సెల్ జోన్. ఇక్కడ సెల్ జోన్ అనేది మనకైతే ఇది ఇక్కడ మన ఎంట్రీ పాయింట్, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఎంట్రీ తీసుకొని తర్వాత ఇక్కడ ఫస్ట్లో సెకండ్లో ఈ ఏరియాకి రావడానికి మాత్రం అవుతుంది. మరి ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ తీసుకోవడానికి మాత్రం చాలా వరకు అయితే ఛాన్సెస్ ఉంటుంది. ఐబీ క్యాండిల్ ఫామ్ అవుతుంది. తర్వాత సెకండ్ ఈ క్యాండిల్ కూడా గ్రీన్ క్యాండిల్, ఫస్ట్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. తర్వాత బుల్లిష్ ఈ క్యాండిల్ ఫామ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ అనేది ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత ఎక్కడైతే ఇక్కడ విక్ దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకొని ఈ బాడీ దగ్గర మనం ఎంట్రీ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ మనకు టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు వెయిట్ అయితే చేయాలి. ఒక టార్గెట్ కానీ లేకపోతే స్టాప్ లాస్ హిట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఎప్పుడైతే మనం ఇక్కడ ఫస్ట్ టార్గెట్కి ఎప్పుడైతే రీచ్ అవుతామో అక్కడ నుండి మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ లేదా సెకండ్ మనం టార్గెట్ హిట్ వరకు అక్కడ నుంచి మనం ప్రతిసారి ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ వెళ్తుంటే మాత్రం మంచి ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డౌట్ అయితే లేకుండా ఉందనుకుంటున్నాను. పర్ఫెక్ట్గా అయితే మీరు నేర్చుకోండి. అవసరం అనుకుంటే వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి. మళ్ళీ చెప్తుంటాను, ఎప్పుడైతే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ప్లేలిస్ట్లో నా వీడియోస్ ఉన్నాయి. అవి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఎస్పెషల్లీ వాళ్ళ గురించి అయితే వీడియోస్ ఉన్నాయి. వాటిని మాత్రం మీరు కంప్లీట్గా చూడండి. చూస్తే మాత్రం మీకు స్టాక్ మార్కెట్ ఎలాంటి డౌట్ ఉండదు. కంప్లీట్ కోర్స్ మాత్రం నేనైతే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏమున్నప్పుడల్లా మాత్రం చూసి మాత్రం నేర్చుకోండి. నెక్స్ట్ మనం బైజోన్ ఫార్మేషన్ గురించి తెలుసుకుందాం. ఎప్పుడైతే ఇక్కడ బేరిష్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ బేరిష్ ఫామ్ అయితే అవుతుంది. తర్వాత ఇక్కడ దీని లెవెల్గా ఈక్వల్గా మాత్రం ఒక బుల్లిష్ క్యాండిల్ అని మనకైతే ఫామ్ అయితే జరుగుతుంది. తర్వాత ఇది బై జోన్ ఫార్మేషన్. ఇది అనేది మనకు బయ్యింగ్ జోన్. ఇక్కడ మనమైతే బై తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లో మనం
స్టాప్ లాస్ పెట్టి మనం వెయిట్ అయితే చేయాలి. ఒకటి స్టాప్ లాస్ అయినా హిట్ కావాలి, లేదంటే మన టార్గెట్ అయినా హిట్ కావాలికి వెయిట్ అయితే చేయాలి. ఇక్కడ ఫస్ట్ టార్గెట్ అనేది ఈ రకంగా ఇక్కడికి వస్తుంది. తర్వాత ఒక నెక్స్ట్ అనేది ఒక విక్ తీసుకుంటుంది. ఇక్కడ ఎవరైతే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టిన వాళ్ళందరినీ తినేసి మాత్రం అప్ సైడ్ అయితే మూవ్ అయితే అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ కూడా ఇక్కడ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్. ఇక్కడ మీరు మీ ఇష్టం, అట్లీస్ట్ మీరు ఫస్ట్ టార్గెట్కి వచ్చిన తర్వాత మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెడితే ఇలాంటి లాస్ అనేది ఉండదు. ఒకటి ఏంటిదంటే మనం చూడండి, ఫస్ట్ 2 బేరిష్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఈక్వల్గా ఒక బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయితే అవ్వాలి. తర్వాత ఇక్కడ మన ఎంట్రీ అనేది తీసుకుంటూ ఇక్కడ లెవెల్ తీసుకున్న తర్వాత ఏదైతే బ్రేక్అవుట్ ఇస్తుందో కింద పైన కదా ఇస్తే మనం అయితే ఈ రకంగా మనకు అప్ సైడ్ మనకు బ్రేక్అవుట్ ఇచ్చిన వెంటనే ఇక్కడ దీని అనేది క్రాస్ అయిన వెంటనే ఇక్కడ ఐబీ క్యాండిల్ ఈ ఏరియాలో మనం ఒకటి ఎంట్రీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్, ఈ 3 టార్గెట్ వచ్చి మీ ఇష్టం. ఫస్ట్ లేకపోతే సెకండ్ టార్గెట్ మీరు ఈ టార్గెట్కి హిట్ అయ్యేంత వరకు మాత్రం వెయిట్ అయితే చేయండి, లేదంటే మాత్రం ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి. ఈ రకంగా ట్రేడింగ్ చేస్తే మాత్రం ఇలాంటి లాస్ అయితే ఉండదు. ఓకే, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేయండి. ప్రతిసారి ఒకటే చెప్తున్నాను, ట్రేడింగ్ అవాయిడ్ చేసి ఏదైతే ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్స్ ఉన్నాయో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. మీకు విసుకొచ్చేంత వరకు నేనైతే చెప్తూనే ఉంటాను. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా అట్లీస్ట్ మీరు 6 మంత్ పేపర్ ట్రేడ్ చేసిన తర్వాతే ఫర్దర్గా మీరు ట్రేడింగ్ అనేది చేయండి. ఎందుకంటే 90% ట్రేడర్స్ అనేది ట్రేడింగ్లో లాస్ అయితే అవుతున్నారు. ఓన్లీ 10% పీపుల్ మాత్రమే ట్రేడింగ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అందుగురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రేడింగ్ని అయితే అవాయిడ్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే తీసుకోండి. అది కూడా ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, మీకు ఇది ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఇక్కడ నెక్స్ట్ బయింగ్ జోన్ అయితే మనకి ఎప్పుడైతే ఒకటి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అంటే ఐబీ ఫామ్ అయితే క్యాండిల్ అయితే మనకు ఫామ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనది ఈ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది, అది బేరిష్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ ఐబీ క్యాండిల్ మనకు బుల్లిష్ ఫామ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఈ క్యాండిల్ అనేది బేరిష్ మనకి ఫామ్ అవుతుంది. ఇక్కడ లెవెల్గా ఈక్వల్గా బయింగ్ జోన్ అంటే ఈ జోన్ మనం బయింగ్ జోన్ అంటాం. తర్వాత మనమైతే ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, టార్గెట్ కంటిన్యూస్గా మనం బుల్లిష్ క్యాండిల్సే ఫామ్ అవుతాయి. ఇక్కడైతే ఎప్పుడైతే ఇక్కడ ఒకటి మనం ఈ ప్లేస్లో మనం స్టాప్ లాస్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే మనకి ఎంట్రీ పాయింట్ వచ్చిందో మనం ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ అయితే ఇస్తాం. మనమైతే ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ వరకు అయితే వెయిట్ అయితే చేస్తాం. ఎప్పుడైతే మనకైతే అనుకున్న ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిందో అప్పుడైతే మనం ట్రయల్ పెడితే మాత్రం ఎలాంటి లాస్ అయితే ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.